నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రముఖ గాయని ఎస్ జానకి అనారోగ్యంతో కన్నుమూత. మైసూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన జానకి 6 దశాబ్దాలకు పైగా సినీ గాన సేవ. మోగబోయిన సినీ ప్రపంచం. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. గూడూరులోని సరస్వతి శిశు మందిరం ప్రాంగణంలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన అనంతరం మాట్లాడిన క్లబ్ ప్రతినిధులు. ప్రభుత్వ భూములు, గుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయి, కాపాడాలంటూ మనుబోలు మండలం బండేపల్లి అరుంధతివాడ ప్రాంతంలో నిరసన వ్యక్తం చేసిన స్థానికులు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ప్రఖ్యాత గాయని ఎస్ జానకి అనారోగ్యంతో కన్నుమూశారు. తన పాటలతో దశాబ్దాలుగా శ్రోతల్ని ఆనంద డోలికల్లో ఉర్రూతలూగించి తెలుగు నేలలో జానకమ్మగా ఖ్యాతిగాంచిన స్వర సామ్రాజ్ఞి, సంగీత ప్రియుల్ని శోకసంద్రంలో ముంచేసి దివికెగిరారు. విఖ్యాత గాయని 88 ఏళ్ల వయసు ఉన్న ఎస్ జానకి తుది శ్వాస విడిచారు. శ్వాస సంబంధిత సమస్యలతో కర్ణాటకలోని మైసూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్న జానకి శనివారం రాత్రి మృతి చెందినట్లు ఆమె మనవరాలు అప్సరా విద్యుల వెల్లడించారు. దీంతో సినీ ప్రపంచం మోగబోయింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్లలో 1938 ఏప్రిల్ 23న జానకి జన్మించారు. సంగీతం పట్ల ఆసక్తితోనే తన చిన్నాన్న సూచనలతో శాస్త్రీయ సంగీత విద్వాంసులు పైడి స్వామి వద్ద సంగీత పాఠాలు నేర్చుకునేందుకు చెన్నై వెళ్లారు. ఆపై ఏవిఎం స్టూడియోలో సంగీత దర్శకులు ఆర్ సుందరం వద్ద నేపథ్య సంగీతాన్ని నేర్చుకున్నారు. 1950లో చెన్నై వెళ్లిన జానకి 1957లో తొలిసారిగా సినీ నేపథ్య గీతాన్ని ఆలపించారు. 19 ఏళ్ల వయసులో తమిళ చిత్రం విదియన్ వెలయట్టు చిత్రంలో గాయనిగా రంగప్రవేశం చేశారు. తొలి ఏడాదిలో జానకి 6 భాషల్లో పాటలు పాడారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఉర్దూ, తులు, పంజాబీ, ఒడియా వంటి భారతీయ భాషల్లోనే కాకుండా జపనీస్, జర్మన్, ఆంగ్ల, ఫ్రెంచ్, సింహళ భాషల్లోనూ పాటలు పాడిన ఘనత జానకికే సొంతం. 50,000 వరకు గీతాలను ఆమె ఆలపించారు. గాయని ఎస్ జానకి 4 జాతీయ పురస్కారాలతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు సొంతమయ్యాయి. తెలుగులో 12 నంది అవార్డులు అందుకున్న జానకి కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 11, తమిళనాడు నుంచి 6, ఒడిశా నుంచి 1 పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె వైవిధ్య స్వరంతో పాడిన పాటలు లెక్కలేనన్ని మధుర స్మృతులను మిగిల్చాయి. పాటల్లో మిమిక్రీ చేసిన ఘనత జానకికే సొంతం. పసిబాలుడు మొదలుకుని మధ్య వయస్సు, పండు ముసలి గొంతులను కూడా తన స్వరంతో పలికించగలిగిన జానకి దక్షిణ భారత గాన కోకిల అని కూడా పిలుస్తారు. మానవత్వం, దయాగుణం, గొప్ప వ్యక్తిత్వాన్ని కుటుంబానికి విడిచి వెళ్లారని కుటుంబ సభ్యులు అన్నారు. జానకి భర్త రాంప్రసాద్ 1997లో మరణించగా వారి ఏకైక కుమారుడు మురళీకృష్ణ ఈ ఏడాది జనవరిలో మృతి చెందారు. నా పాటలు ఈరోజు ఆగిపోవచ్చు, కానీ నా స్వరం మీ హృదయాల్లో ఎప్పటికీ మారుమోగాలి. జీవితం ఎంత చిన్నదో మనం వెళ్ళిపోయాకే చాలా మందికి తెలుస్తుంది. అందుకే ఒక మాట గుర్తుంచుకోండి, కలలు కనండి, కానీ వాటి కోసం ప్రతిరోజు కష్టపడండి. మీపై నమ్మకం ఎప్పుడూ కోల్పోవద్దు. మీ కుటుంబాన్ని ప్రేమించండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ విలువ తెలుసుకోండి. నవ్వుతూ ఉండండి, ఎందుకంటే మీ చిరునవ్వు ఎవరికో ఒకరికి ఆశగా మారచ్చు. ఈరోజు మీ దగ్గర ఉన్న సమయాన్ని వృధా చేయకండి. రేపు అనేది ఎవరికీ హామీ కాదు. నేను పాడిన ప్రతి పాటలో నా ప్రేమ ఉంది, నా ప్రాణం ఉంది. ఇకపై నేను మీ ముందుకు రాకపోయినా నా పాటలు మీతోనే ఉంటాయి. నన్ను కన్నీళ్లతో కాదు, చిరునవ్వుతో గుర్తు చేసుకోండి. ధన్యవాదాలు. శుభవీడ్కోలు.
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రోటరీ వెస్ట్ క్లబ్ ప్రతినిధులు కోరారు. గూడూరు పట్టణంలోని తూర్పు వీధి ప్రాంతంలో ఏర్పాటైన సరస్వతి శిశు మందిరంలో క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పట్టణంలోని తూర్పు వీధి ప్రాంతంలో ఏర్పాటైన సరస్వతి శిశు మందిరంలో ఆదివారం రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు మొక్కలు నాటారు. నీరు పోసి వాటిని కాపాడుకునేందుకు చొరవ తీసుకున్నారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు కృష్ణంరాజు తదితరులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందులో భాగంగానే రోటేరియన్ సనత్ కుమార్ రెడ్డి సహకారంతో మొక్కలు నాటడం జరిగిందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వారు కోరారు. ఈరోజు సరస్వతి శిశు మందిరం దగ్గర చెట్లు నాటే కార్యక్రమానికి దాతృత్వం వహిస్తున్న సనత్ కుమార్ రెడ్డికి రోటేరియన్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని కోరుకుంటూ సెలవు చేసిన సేవ్ ద నేచర్ సేవ్ ద పీపుల్ కార్యక్రమం చేసిన రోటేరియన్స్ అందరికీ నా ధన్యవాదాలు. సనత్ రెడ్డి గారి దాతృత్వంతో చెట్లు నాటడం అనే కార్యక్రమం జరుగుతుంది. ఇది నేచర్ని కాపాడడం, నేచర్ని మనం ఎలాగా ఉండాలి, నేచర్లో మనం ఉండాలి కదా, కాబట్టి నేచర్ని మనం సంరక్షించుకోవాలి కావాలి కాబట్టి దీనికి చెట్లని నాటడం మంచి కార్యక్రమం చేస్తున్నాడు సనత్ రెడ్డి గారు. ఆయనకి ధన్యవాదాలు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని తూర్పు వీధిలోని శిశు మందిరం ఆవరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మనకు తెలుసు ఎండలు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉన్నాయి. దీనికి అంత కారణం కూడా చెట్లు లేకపోవటం, ఉన్న చెట్లను కూడా ఫ్యాక్టరీల పేరుతో లేఅవుట్ల పేరుతో నరికేసి వృక్ష సంపదని మనం నాశనం చేసుకుంటా ఉన్నాం. అదే పెద్దలు ఎప్పుడో చెప్పారు, వృక్షో రక్షితి రక్షిత అని. మనం చెట్లు నాటితే అవే మనల్ని కాపాడుతాయి. మనకు గాలి నీరు ఆ చెట్ల నుంచే వస్తుందనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా చెట్లు నాటే కార్యక్రమాన్ని ఉధృతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా రోటరీ వెస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి కృష్ణరాజు గారు కూడా మాకందరికీ ఒక మాట చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి హరినాథ్ రెడ్డి, క్లబ్ ప్రతినిధులు సనత్ కుమార్ రెడ్డి, బొబిడి శ్రీనివాసులు, గిరిబాబు, ఎస్ఎల్ఎన్ బాబు, యారమాక కృష్ణారెడ్డి, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం రాజు, బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్మశాన భూములు, మూగజీవులు దాహం తీర్చుకునే గుంటల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు మట్టిపోసి ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. మనుబోలు మండలంలోని బండేపల్లి అరుంధతి వాడకు చెందిన ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేశారు. మనుబోలు మండలంలోని జట్లకొండూరు పంచాయతీ బండేపల్లి రెవెన్యూ అరుంధతి వాడ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ భూముల్లోనూ వాటర్ ట్యాంకు పక్కన ఉన్న గుంతలను అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ట్రాక్టర్లతో మట్టి తోలి ఆక్రమించేందుకు యత్నిస్తున్నాడని అక్కడి వారు భూముల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామానికి చెందిన వారంతా కర్మకృతువులు గుంతల వద్ద నిర్వహించుకుంటున్నామన్నారు. పశువులు నీరు తాగేందుకు కూడా ఈ గుంటలు ఎంతో ఉపయోగకరంగా ఉంటే ఓ నాయకుడు వాటిని ఆక్రమించేందుకు మట్టి తోలుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూముల్లో నిమ్మ చెట్లు వేసుకుని మొత్తం ఆక్రమించేందుకు ముందుకు వస్తున్నారని, అందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని వారు వివరించారు. నీళ్ళు తాగుతున్నాయి. ఇప్పుడు దాదాపు నా పెళ్ళయి 30 సంవత్సరాలు అప్పటి నుంచి ఉండింది గుంట. ఎవరన్నా ఆవిసి తీరి సచ్చినా కూడా ఇక్కడే తని తీసేది. అది కూడా లేకుండా అంతా ఆక్రమించుకున్నాడు ఆయన. అది ఆయన అడిగితే మా మీదకి ఏదో ఒకటి అటు చేశారు అటు చేసినారు అంటాడు. ఇప్పుడు ఆ గుడ్లు వెనక ముందు మా గ్రామంలో 100 పైసలు ఉన్నాయి, నీళ్ళకి అల్లాడిపోతున్నాయి. దీనికి పరిష్కారం ఏందో చేయండి. అమ్మ మా గ్రామంలో గుంట ఉంది, ఆ గుంట ఆక్రమించుకున్నాడు. మాకు ఏడన్నా కాలం తీరి చనిపోతే స్థానం తీసుకొని ఆడోళ్ళు ఏడ చేసుకోవాలా. నీళ్లు గుడ్లకు అల్లాడిపోతామన్నాయి, అల్లో నల్లాడుతున్నాయి గుంట చుట్టూరు. చిల్లకూరు మండలం నెలబల్లి రెట్టపల్లి గ్రామ దళితవాడకు చెందిన మందా పెంచలయ్య మృతి చెందాడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించే పెంచలయ్యకు 5 ఏళ్ల క్రితం పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమయ్యాడు. వారిది పేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజనేని శ్రీనివాసులు నాయుడు వెంటనే స్పందించి అంత్యక్రియల ఖర్చుల కోసం 15,000 రూపాయలను ట్రస్ట్ సభ్యుడు బాబు ద్వారా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ రెట్టపల్లి గ్రామంలో మందా వీర్రాఘవైనటువంటి పెద్ద ఆయన కుటుంబాన్ని సందర్శించడం జరిగింది. ఆ ఇంట్లో
గత 5-6 నెలలుగా కుటుంబం మొత్తం అనారోగ్యంతో బాధపడుతూ గత నెలలో మందా వీర్రాఘవి గారి భార్య చనిపోవడం జరిగింది పక్షవాతంతో. అలాగే ఈరోజు వాళ్ళ కొడుకు మందా పెంచలయ్య ఆయన కూడా పక్షవాతంతో చనిపోవడం జరిగింది. అలాగే ఇంకో కొడుకు మందా రమేష్ అనారోగ్యంతో గత 5-6 సంవత్సరాలుగా పెరాలసిస్తో 2 కాళ్ళు ఇబ్బంది పడుతున్నాడు. మందా రమేష్కి గతంలో కూడా రాజమండ్రి రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈరోజు మందా పెంచలయ్యకి బరీల ఖర్చుల నిమిత్తం 15,000 రూపాయలు సహాయం చేయటం రాజమండ్రి రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ శ్రీనివాస్ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, భగవంతుడు శ్రీనివాస్ సార్ గారికి మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు అందజేయాలని సేవా కార్యక్రమాలతో 25 నెలలు గడిచిన ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. వెంకటాచలం మండలంలోని చెముడుగుంట గ్రామంలో ఆయన పర్యటించారు. కాకాని పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఐఆర్ ప్రకటిస్తామని ఇచ్చిన హామీ అమలు చేయకుండా ఉద్యోగులను నిరాశపరిచిందన్నారు. చెముడుగుంట గ్రామంలో పర్యటన నిమిత్తం రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చురుగ్గా పాల్గొంటున్నటువంటి గిరిజన మహిళ శ్రవంతి వివాహం అయినటువంటి సందర్భంగా నేను ఆ రోజు అందుబాటులో రాలేకపోయాను. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా వచ్చి మాకు సంబంధించినటువంటి స్థానిక నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి ఆ దంపతులను ఆశీర్వదించడం జరిగింది. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు కూడా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి లేదు. అన్ని వర్గాలకు సంబంధించి ఈరోజు ఏదైతే ప్రధానంగా సూపర్ 6 అన్నాడో, తర్వాత పెన్షన్ ఏదైతే 50 సంవత్సరాలకే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇస్తానని చెప్పాడో, బీసీ, ఎస్సీలకు ఇవ్వకుండా, కొత్త పెన్షన్ ఇవ్వకుండా, వృద్ధుల దగ్గర నుంచి, వితంతువుల దగ్గర నుంచి, దివ్యాంగుల దగ్గర నుంచి, బీసీల దగ్గర నుంచి, ఎస్సీల దగ్గర నుంచి అందరికీ కూడా ఈరోజు మోసం చేసినటువంటి పరిస్థితి. గడిచినటువంటి 25 నెలల్లో ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయకుండా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి పెన్షన్లు కూడా సరిగా ఇవ్వకుండా వాటికి కూడా కోత విధించడం జరిగింది. అన్ని వర్గాలని మోసం చేయడంతో పాటు చంద్రబాబు ఉద్యోగులను కూడా తీవ్రంగా మోసం చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా ప్రదర్శిస్తున్నాడు. నేను అధికారంలోకి వస్తే సిపిఎస్ని గురించి, జీపీఎస్ని గురించి, ప్రతి ఒక్కదాని గురించి సమీక్షిస్తాను, అన్నిటి మీద సరైనటువంటి నిర్ణయం తీసుకుంటానని చెప్పి ఉద్యోగస్తులందరినీ రెచ్చగొట్టడం జరిగింది. సరే, కోవిడ్ కారణాల వల్ల, కోవిడ్ సంక్షోభంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆలోచన చేసినా అవి పెద్దగా పాపం ఉద్యోగస్తుల సమస్యలు అలాగే ఉండిపోయినటువంటి నేపథ్యంలో ఉద్యోగులు సాధారణంగానే తాము సమస్యల్లో ఉన్నాము అనేటువంటి భావన, బాధ కలగడం, దాంతో చంద్రబాబు నాయుడు లేనిపోయినటువంటి హామీలన్నీ ఇచ్చి ఈరోజు వాళ్ళ ఓట్లన్నీ వేయించుకుని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఉద్యోగస్తులకు సంబంధించి 35,000 నుంచి 45,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే వాటి గురించి పట్టించుకోకుండా, అసలు పీఆర్సీ వేయకుండా, వాళ్ళకి సంబంధించినటువంటి డిఏల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళకు ఉన్నటువంటి అరియర్స్ల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎర్నింగ్ లీవ్స్ ఉంటే ఆ లీవ్స్ గురించి వాళ్ళకి సంబంధించి ఎన్కాష్మెంట్ లేకుండా పోయింది, ఉన్నటువంటి బకాయిలు లేవు. అన్ని రకాల ఈరోజు ఉద్యోగస్తులు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఆ కుటుంబాలు సంక్షోభంలో పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి జీతం పెంచకుండా, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వకుండా, డిఏలకు సంబంధించినటువంటి అరియర్స్ని చెల్లించకుండా ఈరోజు ఎక్కడా కూడా అందరూ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కనీసం డిఏలైనా సరిగ్గా వచ్చేది, నేను నెలకే జీతం ఇస్తాను, ప్రతి నెల 1వ తేదీ టెన్షన్గా జీతం ఇస్తాను, ఈరోజు దాన్ని విస్మరించాడు. కాబట్టి అన్ని వర్గాలను ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు మోసం చేశాడో ఉద్యోగులను కూడా మోసం చేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి సంఘటన. దానితోపాటు ఈరోజు గ్రామాల్లో తిరిగితే పాపం అభివృద్ధి, సంక్షేమం అనేటువంటిది ఏదైనా జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి శాసనసభ్యుడిగా
మనుబోలు సమీపంలోని చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు రుద్రహోమం, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం వంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయని అర్చకులు శ్రీనివాసులు తెలిపారు. ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి సందర్భంగా నిర్వహించే విశేష పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శించుకుని పాత్రలు కాగలరని ఆయన కోరారు. మనుబోలు చెర్లపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి యొక్క దేవస్థానం వద్ద రేపు సోమవారం 220 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి మాస శివరాత్రి, అదేవిధంగా సోమవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేషించి సాయంత్రం ప్రదోష కాలంలో మహాన్యాసక పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, రుద్రహోమం, విశేషంగా స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించబడును. కావున 50 మంది భక్తులందరూ కూడా శ్రీ విశ్వనాథ స్వామివారి యొక్క ఆలయం వద్ద విశేషంగా జరిగేటువంటి ఈ యొక్క ఆరుద్ర నక్షత్ర విశేష అభిషేకానికి, అదేవిధంగా మాస శివరాత్రి సోమవారంతో కూడినటువంటి విశేషమైన రోజున మీ శక్తానుసారం, మీ భక్తానుసారం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర మీకు ఏవి దొరికితే అవి, ఏమి దొరకకపోతే మాయాధరాలైనా సరే స్వామివారికి అర్పించి ఈ యొక్క పూజా పవిత్రమైన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని విశ్వనాథ స్వామి దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి విశ్వనాథ స్వామికి ప్రతి ఒక్కరు పాత్ర కావాల్సిందిగా కోరుకుంటున్నారు. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసి వేద మంత్రోచ్చరణలతో పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. అనంతరం పొందు సేవ జరిగింది. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా చెన్నూరు గ్రామానికి చెందిన మెట్టు రవీందర్ రెడ్డి, రజని, హరీష్, హిమత, యాచేంద్ర సాయి, యశ్విత వ్యవహరించారు. పైన
రాపూర్ మండలంలోని అక్కమాంబపురం హరిజనవాడలో కొలువై ఉన్న శ్రీరామ మందిరంలో శనివారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నక్కా బుజ్జమ్మ, వెంకటరత్నం, మాధవి, విశ్వశ్రీ వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రముఖ గాయని ఎస్ జానకి అనారోగ్యంతో కన్నుమూత. మైసూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన జానకి 6 దశాబ్దాలకు పైగా సినీ గాన సేవ. మోగబోయిన సినీ ప్రపంచం. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. గూడూరులోని సరస్వతి శిశు మందిరం ప్రాంగణంలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన అనంతరం మాట్లాడిన క్లబ్ ప్రతినిధులు. ప్రభుత్వ భూములు, గుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయి, కాపాడాలంటూ మనుబోలు మండలం బండేపల్లి అరుంధతివాడ ప్రాంతంలో నిరసన వ్యక్తం చేసిన స్థానికులు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.